ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. ఈ వాతావరణంలో నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాను ప్రభ. ఎంతోమంది నాయన ప్రభ పంట చేలలు ప్రభ చేతికంది ఉన్నవి నాయన ప్రభ. సమకూర్చుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ఈ వాతావరణంలో నీ స్వాధీనంలో ఉంచుకుని నీ చేతి పనులను కింద ఉంచుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన ప్రభ, మేమేమైనా తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మొదటి ఆహాను 2 మొదటి నుంచి చూద్దామండి. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞ నేను మీకు వ్రాయలేదు. ఈ పూర్వము ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఏంటదండి? దేవుడు మనకి పూర్వకాలం నాటి నుంచి కూడా వాక్యమును వినమని చెప్తున్నాడు. అది ఒక ఆజ్ఞగా ఇచ్చుచున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఇది క్రొత్త ఆజ్ఞ అయితే కాదు, కానీ దేవుడు వ్రాసిన ఆజ్ఞ, పాత ఆజ్ఞ. ఇది పూర్వమందు మీకున్న ఆజ్ఞ. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఏంటదండి? క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయలేదు, కానీ ఈ పూర్వము ఆజ్ఞ మీరు వినినది వాక్యమే. ఏంటదండి? ఆజ్ఞ అనేది వినమని చెప్పేది. వాక్యమును మాత్రమే వినమని చెప్పుచున్నాడు. వాక్యమును మాత్రమే అనుసరించడం. ఆజ్ఞలలో అన్నింటిలోనూ కూడా ప్రతి ఒక్కటి ఆజ్ఞను కూడా ఎప్పుడూ రాసినవి, కానీ ఇప్పుడు రాసినవి కాదు. పదాజ్ఞలు కానివ్వండి, మొదటి ఆజ్ఞ కానివ్వండి, ఏదైనాను సరే ఇది పూర్వమందు వ్రాసినయే, కానీ ఇప్పుడు క్రొత్తగా వ్రాసినది చీకటిని వెలుగుగానే చేస్తున్నది. అది ఎందువలన? యేసుక్రీస్తు పుట్టుకతో చీకటి వెలుగుగా వచ్చి ఉన్నది. మనకి నక్షత్రములు దారి చూపి ఉన్నవి, తూర్పు దిక్కున చుక్క పుట్టి ఉన్నది. ఇవన్నీ కూడా దేవుడు పుట్టుగానే ఇవి మనకి వెలుగుగా ప్రకాశింపబడి ఉన్నది. వాక్యమునే మరియు క్రొత్త ఆజ్ఞలను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఏంటదండి? ఆయన యందు ప్రకాశించుట సత్యమే, మన యందును కూడా ప్రకాశించుట సత్యమే. యేసుక్రీస్తు వారి పుట్టుక మనకి ఒక వెలుగుగా ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను గైకొనాలి. ఎప్పుడును కూడా వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. నిజమే కదండి? మనము ఏం చేస్తాము? చాలామంది కూడా మన సహోదరులను ప్రేమించము, కానీ ఊరందరినీ ప్రేమిస్తాము, బయట వారందరినీ ప్రేమిస్తాము, కానీ మన సహోదరుని మాత్రము మనం ప్రేమించము. అలాంటినప్పుడు మనం చీకటిలో ఉన్నట్ట, వెలుగులో ఉన్నట్ట? చీకటిలో ఉన్నట్టే కదండి. ముందు ఏమో చెప్పుచున్నారు పెద్దలు కానీ ఎవరైనా, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని తర్వాత ఎదుటివారు ఇల్లు చక్కబెట్టమని చెప్పుచున్నారు. అలాంటినప్పుడు మన సహోదరుని మనం ప్రేమించుకోకుండా బయట ఎంతమందిని ప్రేమించినా అది వ్యర్థమే. ముందు ఎవరినైనా ఒక వేళ్ళతో చూపిస్తే మనం అక్క 3 వేళ్ళు చూపిస్తున్నాయి. అలాంటిది మనం ఎదుటివారిని ప్రేమించేటప్పుడు కూడా మనము ముందు మన సహోదరుని, మన ఇంట్లో ఉన్న మన సహోదరుని ప్రేమించాలి. అది మానేసి ఏం చేస్తున్నాము? మనము వెలుగులో ఉన్నాను నేను, నాకు అందరూ ఉన్నారో, నాకు ఇంట్లో వాళ్ళు లేకపోయినా పర్వాలేదు, కానీ అది ఎంతవరకు? బయట వారు కొంతవరకు మాత్రమే ఉంటారు. అది బయట వారు ఏంటి? ఒక మాట, ఒక్కసేపు కూర్చుని వెళ్ళిపోతారు. కానీ మన ఇంట్లో వాళ్ళు అయితే నిత్యము మనతోటి ఉంటారు. మన సహోదరులు కానీ, మన బంధువులు కానీ, మన మిత్రులు కానీ ఎవరైనా కూడా ఉంటారు. మన బంధువులు అయితే కాసేపు కూర్చుని వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన సహోదరులు, మన తల్లిదండ్రులు, మన బిడ్డలు కూడా మనతో ఎప్పుడూ కూడా ఉంటారు. అలాంటినప్పుడు ఎవరిని ప్రేమించాలి? మన సహోదరుని ప్రేమించాలి. ముందు మన సహోదరుని ప్రేమించి అప్పుడు మనము వెలుగులో ఉన్నామని ఆనందపడాలి. అంతేగాని నేను వెలుగులోనే ఉన్నాను, చీకటిలోనే అని అనుకోకూడదు. వెలుగులో ఉన్నానని భ్రమలో బ్రతుకుతున్నాము తప్ప, కానీ మనము నిజమైన వెలుగులో మాత్రము లేము. సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును కూడా చీకటిలోనే ఉన్నట్టు సమానము. మన సహోదరుని ప్రేమించిన వాడు ఇప్పటి వరకు కూడా చీకటిలోనే ఉన్నవాడు. అతని యందు అత్యంత కారణమైనది ఏదీ లేదు, అభ్యంతర కారణమైనది కూడా ఏదీ లేదు.
తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలోనే నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనమును కలుగ చేయును గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. ఏంటంటే తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలోనే ఉండును, చీకటిలో నడుచుచు కూడా చీకటిలో నుండి తన కన్నులు గ్రుడ్డివగును, వారు ఎక్కడికి పోవచ్చున్నాడో వారికి తెలియదు. తన సహోదరుని ప్రేమించిన వాడు చీకటిలోనే ఉంటాడు. ఎప్పటికీ కూడా సహోదరుని ప్రేమించేంత వరకు కూడా చీకటిలోనే ఉంటాడు. ఆ చీకటిలో నడిచినప్పుడు ఎంతవరకు ఎక్కడికి ఎలా పోతున్నాడో కూడా తెలియదు. కానీ అతను ఏమనుకుంటాడంటే నేను వెలుగులోనే ఉన్నానని భ్రమలో బ్రతికేస్తున్నాడు. అలాంటి భ్రమలో చాలామంది కూడా ఉంటారు. అలాంటి భ్రమ నుంచి ఒక్కసారి తెలుసుకోవాలి. చెప్తూ ఉంటారు, కొంతమందికి తెలియక చేస్తారు, కొంతమంది తెలుసుండి చేస్తారు. మనం ఎప్పుడూ కూడా ఎదుటివారు చెప్పినప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళు ఇలాగే చెప్తారు, ఏమీ పని లేదని. కానీ ఒక్కసారి ఆలోచించుకుంటే మన కోసమా ఎవరి కోసం అనేది తెలుస్తుంది. మనం ఎప్పుడూ కూడా మన సహోదరుని మన ఇంటి వారిని ప్రేమించిన తర్వాత అప్పుడు బయట వారిని ప్రేమించాలి. మన ఇంట్లో సమాధానం లేకుండా, మన ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా, మన ఇంట్లో శాంతి లేకోకుండా బయటికి వెళ్ళి మనం ఏమి సాధించగలము? ఏమీ కూడా సాధించలేము. ఎప్పుడు కూడా అలాంటినప్పుడు మనం వెలుగులో ఉన్నామని ఎలా భ్రమలో ఉంటాము? మనం ఎప్పటికీ కూడా చీకటిలోనే ఉంటాము. చీకటిలో ఉన్నామనే మనం అలా చీకటిలో ఉండి గుడ్డివాడి వల్ల ఎత్తుక్కునే కంటే మన సహోదరుని ప్రేమించి, మన బంధువులను ప్రేమించి అప్పుడు మనము వెలుగులోనికి ప్రకాశించటమే నిజమైన క్రిస్మస్ అని చెప్పుచున్నాడు. నిజమైన రక్షణ అని కూడా అదే చెప్పుచున్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసనుడు అయిన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడు సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. నేను మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న నీ యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, బాలింతలని నాయన ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది కొన్ని వ్యాధి బాధలతో బాధపడుచున్నారు ప్రభా. వారి వ్యాధి బాధల నుండి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సరైన వరుడిని, సరైన వధువుని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. చదువుకున్న బిడ్డలని, అనాథ బిడ్డలని, అనాథాశ్రమంలో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను వృద్ధాశ్రమంలో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. గుడ్డి వారిని, చెవిటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఆరోగ్యంగా ఉన్న వారిని ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎంతో మంది నాయన ప్రభా ఆపరేషన్లు చేయించుకున్నారు నా ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు చేయుచున్నారో వారందరిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఈ వాతావరణమును నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. మేమేమైనాను తెలిసి తెలియకనైనా ప్రభా తప్పులు చేస్తుంటే క్షమించమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా నోటి వలన, మా చూపు వలన, మా నడక వలన ప్రభా మేము తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాల్లో ఉన్నవారిని ప్రభా వారిని కూడా ప్రభా శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ ఎడల భయమును, భక్తిని కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వచ్చుచున్న వారిని, వెలుచున్న వారిని కూడా ప్రభా సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మెండైన దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభా. ఏ ఇంట్లో అయితే నాయన ప్రభా ఏ అవసరతలు ఉన్నదో మాకు తెలియదు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మనశ్శాంతిని, శాంతిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయము నాయన ప్రభా మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారమును దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.